హలో మై ఫ్రెండ్, మీరు క్షేమమే కదూ? ఈ క్షేమాభివృద్ధి సంవత్సరంలో మీరు క్షేమంగా ఉండాలని, మీరు అభివృద్ధి పొందుతూ ఉండాలని మీ కొరకు దినదినము ప్రార్థన చేస్తూ, అలాంటి ప్రార్థనతో ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు దినదినము మీకు అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి లైఫ్ చర్చ్ పక్షంగా మీకు ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనకందరికీ తెలిసిన వాక్యం ఇది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఏదైనా అవసరత కొరకు మీరు ప్రార్థనతో కనిపెడుతున్నారా? కనిపెడుతూ ఇంకా నాకు జవాబు రావడం లేదని విసుగు చెందుతున్నారా? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ప్రభువిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని విశ్వసించి సహనంతో ప్రార్థనలో కనిపెడితే తప్పక నీవు అడిగింది దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతావు. అలాంటి విశ్వాసాన్ని, సహనాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనలో కలిగి ఉండాలి అని ఆ వాక్యం మాట్లాడుతుంది. ఎందుకంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనే ఇంగ్లీష్ వెర్షన్లో ఆ మాటలు ఇలా ఉన్నాయి. కీప్ ఆన్ ఆస్కింగ్ అండ్ యూ విల్ రిసీవ్ వాట్ యు ఆస్క్ ఫర్. కీప్ ఆన్ సీకింగ్ అండ్ యూ విల్ ఫైండ్. కీప్ ఆన్ నాకింగ్ అండ్ ద డోర్ విల్ బీ ఓపెన్ టు యూ. అంటే కేవలం అడుగుడి అంటే ఒకసారి అడిగి విడిచిపెట్టమని కాదు. అడుగుతూనే ఉండాలి. చాలాసార్లు మన విశ్వాస వైఖరి ఎలా ఉంటుందంటే అడుగుతాం సరిగా దేవుడా కార్యం చేయబోయేసరికి విసుగు చెంది మనం అడగడం మానేస్తాం. లేక అప్పటికి ఓపిక అయిపోయి ఆ తర్వాత విసుగు చెంది మనం ప్రార్థన చాలించుకుంటాం. చాలాసార్లు అలాంటి వైఖరితో దేవుని ఆశీర్వాదాలు, దగ్గరగా ఉన్న ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. దగ్గరగా ఉన్న అద్భుతాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఒక విధవరాలు గురించి ఉపమానం చెప్పారు. ఒక న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు న్యాయం తీర్చమని వెళుతూ ఉండేది. తన ప్రతివాదికి తనకు న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా న్యాయం తీర్చడం లేదు ఆ న్యాయాధిపతి. అయినప్పటికీ కూడా విసుగు చెందకుండా మాటిమాటికి ఆ న్యాయాధిపతి దగ్గరికి ఆ పేద విధవరాలు వెళుతూ ఉండగా చివరికి ఆ న్యాయాధిపతి ఈమె మాటిమాటికి వచ్చి నన్ను గోజాడకుండానట్లు న్యాయం తీర్చేస్తాను అని నిర్ణయం చేసుకుని ఆమెకు న్యాయం తీర్చాడు అని అక్కడ ఉపమానం. ప్రియులారా, గమనించాలి. ఆ న్యాయాధిపతికి ఒక పేరు కూడా అక్కడ రాయబడింది వాక్యంలో, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని. అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటిమాటికి వచ్చిన ఆ స్త్రీ మనవిని అంగీకరించినప్పుడు మన దేవుడు కనికర సంపన్నుడు, మనకు ఆయన తండ్రి. నీ తండ్రి నీ ప్రార్థన ఆలకించడా? నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా? తప్పక ఇస్తాడైతే యూ నీడ్ టు కీప్ ఆన్ ఆస్కింగ్, యూ నీడ్ టు కీప్ ఆన్ నాకింగ్, యూ నీడ్ టు కీప్ ఆన్ సీకింగ్. పిల్లలు అలాగూ చేసినప్పుడు మన విశ్వాస వైఖరిని బట్టి దేవుడు తప్పక మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. చాలాసార్లు విసుగు చెంది మనం ప్రార్థన నిలిపివేస్తూ ఉంటాం. అలాంటి వైఖరి మనకుంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది, మన విశ్వాసం కొంతవరకు మాత్రమే కాదు, మనం దేవుని దగ్గర నుంచి మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో అది పొందుకునే వరకు విశ్వాసంతో మనం అడగవలసి ఉంది. అలాగ అడుగుతూ ఉండగా దేవుడు తప్పక ఒక దినాన్ని నీకు ఆ ఆశీర్వాదం ఇవ్వవలసిన సమయానికి దేవుడు తప్పక ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోగలిగేటట్లుగా ఆ విధవరాలు మాటిమాటికి వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గర గోజాడినట్లుగా దేవుని సన్నిధిలో పడి గోజాడదాం. మనకు అవసరమైన ఆశీర్వాదాలు మనం పొందుకునే వరకు గోజాడదాం, ఆయన అడుగుతాం. అడుగుడి మీకు ఇయ్యబడును అన్న దగ్గర అడుగుతూ ఉండుడి మీకు ఇయ్యబడును అని మనం చదివితే, వెదుగుతూ ఉండుడి మీకు తీయబడును, తట్టుచూ ఉండుడి మీకు తెరవబడును అని చదివితే
మనం విశ్వాసంలో విసుగు చెందకుండా ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ దినాన్ని ఒకవేళ నీవు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని దేనికోసమైనా నిరీక్షిస్తూ కనిపెడుతూ విసుగు చెందుతున్నవేమో, దేవుని వాక్యం నీకు చాలా తేటగా ఈ మాటలు తెలియచేస్తుంది. చాలా తేటగా నీతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. నువ్వు అడుగుతూ ఉండు, దేవుడు తప్పకుండా దాన్ని దయచేస్తాడు. అలాంటి విశ్వాసాన్ని, సహనాన్ని కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడు నీకోసం దాచి ఉంచిన ఆశీర్వాదం తప్పక నువ్వు పొందుకోగలిగేటట్లుగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీర్చడానికి ప్రభువా సముఖత చూపించినప్పుడు నీవు కనికరమ కలిగిన మా తండ్రివు ప్రభువా, తప్పక మా మొరను వినే దేవుడవు, మా ప్రార్థనలు వినే దేవుడవు, మాకు జవాబిచ్చే దేవుడవు. కనుక విశ్వాసంతో, సహనముతో మేము కొనసాగే స్థితిని ఈ మాటలు విన్న మాకందరికీ దయచేయమని, అట్టి స్థితిలో నీవు మా కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు పొందుకోగలిగేటట్లుగా నీ కృప మాకందరికీ దయచేయమని, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో నీ కృప విస్తరింపచేసి వారి అవసరతల్లో సహాయం దయచేయండి, సమస్యల్లో సహాయం దయచేయండి. నీ కృపాశీర్వాదం వారిపైన, వారి కుటుంబం పైన ఉంచండి. యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక నీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని పంపించండి. అలా పంపిస్తే వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.